19వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 18న ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ప్రొటెం స్పీకర్ నేతృత్వంలో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అసెంబ్లీ సమావేశాలు 2 రోజుల పాటే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 19 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 18న ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ప్రొటెం స్పీకర్ నేతృత్వంలో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అసెంబ్లీ సమావేశాలు 2 రోజుల పాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 19 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 18న ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ప్రొటెం స్పీకర్ నేతృత్వంలో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అసెంబ్లీ సమావేశాలు 2 రోజుల పాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం. రైట్ హరీష్. ఈ నెల 19 నుంచి అసెంబ్లీకి సంబంధించినటువంటి సమావేశాలు నిర్వహించాలని చెప్పి నిర్ణయించారు. నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సభ్యులకు సంబంధించినటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమాలకు ఈ అసెంబ్లీ సమావేశాలు వేదిక కాబోతున్నాయి. ముందుగా ప్రొటెం స్పీకర్ కి సంబంధించినటువంటి నేతృత్వంలోనే ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తారు. 2 రోజుల పాటు ఈ సమావేశాలు ఉంటాయని చెప్పి కూడా భావిస్తున్నారు. ఇక ప్రొటెం స్పీకర్ గా గోరంట్ల బుచ్చే చౌదరికి అవకాశం ఇస్తారు అనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారాల తర్వాత స్పీకర్ గా డిప్యూటీ స్పీకర్ ని ఎన్నుకునేందుకు కూడా ప్రక్రియ ఏర్పాట్లు చేశారు. సో ఈసారి గెలిచిన తర్వాత 3 పార్టీలకు సంబంధించినటువంటి శాసనసభ్యులు ఉన్నారు కాబట్టి అక్కడ ఎలాంటి ప్రాతినిధ్యం ఉంటుంది, వాళ్ళలో ఎవరిని స్పీకర్ గా డిప్యూటీ స్పీకర్ గా ఎంపిక చేస్తారన్నది కూడా ఆసక్తికరంగా మారింది. అందులో భాగంగానే స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు, చింతకాయల అయ్యన్న పాత్రుడికి సంబంధించినటువంటి పేరు దాదాపుగా ఖరారైంది అన్నటువంటి ఒక అభిప్రాయం పార్టీ వర్గాల్లో జరుగుతుంది. అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ పదవికి కూడా జనసేన నుంచి లేదంటే బీజేపీకి అవకాశం ఇస్తారు అన్నటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే జనసేనలో ఉన్నటువంటి సీనియర్ శాసనసభ్యుడు మండల బుద్ధప్రసాద్ ఆయన ఆఖరి నిమిషంలో సీటు కోసం అవినగడ్డ సీటు కోసం జనసేనలో చేరారు టీడీపీ నుంచి. సో ఇప్పుడు ఆయన గతంలో కూడా డిప్యూటీ స్పీకర్ గా కూడా అసెంబ్లీలో పనిచేశారు. మంత్రిగా కూడా ఆయనకి ఉమ్మడి రాష్ట్రంలో అనుభవం ఉంది. సో ఇప్పుడు ఆయనకి జనసేన నుంచి మండల బుద్ధప్రసాద్ కు డిప్యూటీ స్పీకర్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఆయన గతంలోనే డిప్యూటీ స్పీకర్ గా పనిచేశారు కాబట్టి టీడీపీ నుంచి అయ్యన్న పాత్రుడు కనుక కొంతవరకు విముఖత ఏమైనా చూపిస్తే కనుక జనసేన నుంచి స్పీకర్ పదవి రేసులో మండల బుద్ధప్రసాద్కి ఇచ్చే అవకాశం ఉంది అన్నటువంటి అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అలా జరుగుంటే కనుక డిప్యూటీ స్పీకర్ గా అయ్యన్న సంబంధించినటువంటి అభ్యర్థిత్వం కూడా పరిశీలించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అయ్యన్న పాత్ర చాలా సీనియర్, ఆయనకి మంత్రి పదవి ఇస్తారన్నటువంటి ఒక ప్రచారం కూడా జరిగింది. సో ఆ ఆలోచనలో భాగంగానే ఇప్పుడు టీడీపీలో ఉన్నటువంటి సభ్యులను ఎంపిక చేస్తే అయ్యన్న పాత్రుడికి స్పీకర్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అదే సందర్భంలో జనసేనకి డిప్యూటీ స్పీకర్ అవకాశం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అయ్యన్న పాత్రుడు కనుక స్పీకర్ పదవికి సుముఖత వ్యక్తం చేస్తే ఆయన్నే ఫైనలైజ్ చేస్తారు. సో డిప్యూటీ స్పీకర్ పదవికి జనసేన నుంచి మండల బుద్ధప్రసాద్ ఖరారు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో కూడా ఆయన డిప్యూటీ స్పీకర్ గా పనిచేస్తున్నారు కాబట్టి ఆయనకు అనుభవం ఉంది కాబట్టి. ఇక జనసేన నుంచే మరో నేత బొలిశెట్టి శ్రీనివాస్ పేరు కూడా
పరిశీలిస్తున్నట్టుగా చెబుతున్నారు. ఆయన కూడా రాజకీయాల్లో కొంచెం హుందాతనంగా వ్యవహరించినటువంటి వ్యక్తి కాబట్టి, సబ్జెక్ట్ ఉన్నటువంటి వ్యక్తి, అవగాహన కలిగినటువంటి వ్యక్తి కాబట్టి, కొంత సమన్వయంతో ముందుకు వెళ్ళేటువంటి స్కిల్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి బొలిశెట్టి శ్రీనివాస్ పేరు కూడా పరిశీలిస్తున్నట్టుగా పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఆశ. రైట్ హరీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.